టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసి లైలా సినిమాను వివాదంలోకి లాగారు. అయితే ఈ వివాదం తారాస్థాయికి చేరినప్పటికీ పృథ్వీరాజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆసుపత్రి పాలైన పృథ్వీరాజ్ మరోసారి వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ పై రెచ్చిపోయి మాట్లాడారు. సినిమాను సినిమాలాగా చూడాలని, రాజకీయాల్లోకి లాగొద్దంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు 11 అనే పేరు చెప్పగానే వణుకు పుడుతుందని చురకలంటించారు. ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు సినిమా ప్రమోషన్ కోసం. అందులో మేమేం వైఎస్ఆర్సీపీని ఏం తిట్టలేదు. ఇక ఏంటంటే తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ. కానీ ఇప్పుడు 11 అనే మాట వస్తే వణుకు గజ వణుకుపోతున్నారంటే ఇక మేమేం చేయలేం దానికి. నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడని తిట్టుంటే నరికేసేవాడిని, కానీ ఆమె చనిపోయిందిరా. ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదరా దరిద్ర నా కొడకల్లరా. మిమ్మల్ని పిలవాలరా, మిమ్మల్ని సినిమాగా చూడండి రా మీరు. ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్తున్నానండి. ఎవడైతే నా కొడుకులు మొత్తం 400 ఫోన్స్ కడప అంటాడు ఒకడేమో, ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అంటాడు ఒకడు అహ్మద్ అని, వాడి నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను. తల్లితో పెట్టుకున్నారు, ఏమైంది చూశారు కదా, ఏమైంది మొత్తం మట్టి కరిపించారు. తల్లి అనేది నిజంగా జన్మనిచ్చిన మాతృమూర్తి. ఆ మాతృమూర్తి విలువ కూడా మీకు తెలియనప్పుడు ఇలాంటి ఎదవలు స్క్రోలింగ్లు చేసుకున్నా లేకపోతే ఏది పడితే అది మాట్లాడినా అసలు మీకేంటి మీకు నొప్పి, మీకు ఎంత జరిగినా మీకు బుద్ధి రాలా. ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు సినిమా ప్రమోషన్ కోసం. అందులో మేమేం వైఎస్ఆర్సీపీని ఏం తిట్టలేదు. ఇక ఏంటంటే తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ. కానీ ఇప్పుడు 11 అనే మాట